ఇదంతా నిత్య వాళ్ళ మామ కలిసి చేసిన కుట్ర. మేం భార్యాభర్తలం కానప్పుడు తిరిగి ఎలా కలుస్తాం? ఎప్పటికీ కలవం. నిత్య ఈ జన్మలో తిరిగి ఇంట్లో అడుగు పెట్టదు, పెట్టనివ్వను. ఇదంతా నిత్య వాళ్ళ మామ కలిసి చేసిన కుట్ర. మేం భార్యాభర్తలం కానప్పుడు తిరిగి ఎలా కలుస్తాం? ఎప్పటికీ కలవం. నిత్య ఈ జన్మలో తిరిగి ఇంట్లో అడుగు పెట్టదు, పెట్టనివ్వను. ఆ ఇంట్లో వాళ్ళు గుర్తుకొస్తున్నారు. జైని వదులుకోవడం అంత సులభం అనుకున్నావా? నాది కాని జీవితంలో నేను బతకడం కూడా కష్టమే కదా మేడం. ఆ హద్దుల్ని దాటి ఆలోచించు మంగా. అలా అని ఆత్మవంచన చేసుకోలేను కదా మేడం. నువ్వు ఎవరిని మర్చిపోవాల్సిన అవసరం లేదు, దేన్ని వదులుకోవాల్సిన పని లేదు. వెళ్ళిపో మంగా, హాయిగా వెళ్ళిపో. చారి, తన్ని లోపలికి ఎవరు రానిచ్చారు? నన్ను ఎందుకండి మా ఇంట్లో వదిలేసి వచ్చారు? నేను నీకు అక్కర్లేనప్పుడు నువ్వు కూడా నాకు అక్కర్లేదు. మీరు నాకు కావాలండి. గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. నన్ను క్షమించండి. మీరు కాదంటే నేను వెళ్ళి చచ్చిపోతాను. చచ్చిపో. హే, నువ్వేంటి ఇక్కడ? ఇది నీకు నాకు మధ్య అడ్డుగీత. ఆంటీ, కమ్ జై. ఏంట్రా బుద్ధి లేని పని? ఎందుకు ఆ అమ్మాయిని అలా గెంటేశావు? బుద్ధి లేని నాకు కదా జేజీ, అది లేని వాళ్ళకి చెప్పండి. బుద్ధి లేనిది ఎవరికి చేయి? అదిగో ఆ ఏలియన్. కట్టుకున్న భార్యను పట్టుకుని ఏంటా మాటలు నాన్నా? అది నేను కట్టుకున్న భార్య కాదు పిన్ని, ఇంటికి పట్టుకున్న శని. అసలు దాన్ని ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? నా గదిలోకి ఎలా వచ్చింది? ఈ ఇంటి కోడల్ని ఒకరు రానిచ్చేదేమిట్రా? నీ భార్య నీ గదిలోకి రాకూడదా? నా మనసులో లేనిది నా గదిలో ఎందుకు? అందుకే గెంటేశాను. మళ్ళీ నా దగ్గరికి రావద్దని చెప్పండి. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియటం లేదు మామ్. ఫాతిమా గెటప్లో వెళ్దామంటే నాకు ఆ ఆప్షన్ కూడా క్లోజ్ అయిపోయింది. యు డోంట్ వరీ బేబీ, ఆ మంగ్ ఇక్కడికి రాలేదు అంటే అక్కడ సెటిల్ అయినట్టే. అది ఆ ఇంటికి వెళ్ళిందన్న గ్యారంటీ ఏముంది మామ్? దాని ఊరికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఊరికే మంగని అనుమానించకు బేబీ, అది జైన్ వదిలి ఎక్కడికి వెళ్ళదు.
అంటే ఈ పాటకు అది జైని కన్విన్స్ చేసి ఉంటుందంటావా? చేసే ఉంటుంది బేబీ. అది పెద్ద నెరజాణ. ఎదుటి వాళ్ళని మాటలతో ఎమోషన్స్తో పడేయడంలో దానికదే సాటి. ఏమో మామ్, ఆ మంగ గురించి థింక్ చేసి చేసి నాకు హెడ్ ఎక్ వస్తుంది. నేను కాఫీ తెచ్చుకుంటాను. ఆంటీ కమ్ జై. ఏంటండి, మీకు తినడం కూడా రావట్లేదు? అయ్యో, నేను తినిపిస్తాను. ఏ వద్దు. నా ప్లేట్లో తినండి. ఆ. పేపర్లో రాసిందే మీకు కళ్ళకు కట్టినట్టు చెప్తాను. నా కళ్ళ ముందే మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ షాక్లో ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు. కానీ అప్పుడు నన్ను పట్టుకుని ఆపింది నా హార్ట్ ఫ్రెండ్. నీ హార్ట్ ఫ్రెండ్ ఇక్కడ ఉంటుంది. నీ దగ్గరికి వచ్చేలా చేస్తాం. తను వచ్చేసింది. ఏంటి మీ ఉద్దేశం? నగలు లేకపోతే పెళ్లి చేయరా? భోజమెల్లో తాళి కట్టడానికి నా చెల్లెల కొడుకేమన్నా బికారా ఏంటి? నగలుంటేనే పెళ్లి, లేదంటే లేదు. ఏం మాట్లాడుతున్నావు చెల్లెమ్మా? నగలు లేకపోతే పెళ్లి అవుతావా? పెళ్లి కూతురికి నగలు లేకుండా పెళ్లి జరగడానికి ఒప్పుకోనంతే. సమస్యలు సృష్టించి ఆ దేవుడు మనుషుల జీవితాలతో ఆడుకుంటాడంటే ఏదో అనుకున్నాను. కానీ నేను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఏ విషయంలో అలా అంటున్నావు? నీ కూతురు విషయంలో. అమ్మ రోహిణి, అమ్మా, తనేదో నా కూతురు గురించి చెప్తుంటే మధ్యలో ఎందుకు ఆపుతావు? నువ్వు చెప్పవే. అది నీ కూతురు ఎవరంటే నా దిష్టి తగిలేటట్టుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, భూమి మెళ్ళలో నేనే తాళి కడతాను. భూమిని వదులుకోవడానికి నేను సిద్ధంగా. అబ్బా నిన్ను! అవును, మీరేంటే సడన్ గా ఊడిపడ్డారు?